యూరియా కొరత ఉందా లేదా అనేది ప్రెస్సునే సాక్ష్యంగా పెట్టా. ఈరోజు ప్రెస్ అందరినీ గోదాంకు తీసుకెళ్ళినా ప్రెస్ సోదరులు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మనకు నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు, అక్కడ నిల్వలు కూడా ఉన్నాయి. ఆ గోదాంలో ఉన్న నిల్వలు సుమారు 4000 టన్నుల యూరియా అక్కడ ఉంది, చూపించాము. ఇంకా 4000 యూరియా టన్నులది మాకు రావాల్సి ఉంది. ఇంకా ఫర్టిలైజర్ షాపులో కానివ్వండి, సొసైటీలో కానీ యూరియా ప్రస్తుతానికి ఉన్నది. ఎక్కడన్నా రైతుకు ఇబ్బంది అయ్యి సొసైటీలో కనుక మీకు యూరియా అందుబాటు ఆడ దొరకకుంటే ఫర్టిలైజర్కు ఇమ్మీడియట్గా పంపించి సంబంధిత అధికారులు మీరు కలవండి, ఆ ఫర్టిలైజర్ షాప్ పంపించి అక్కడ కూడా యూరియా ఇప్పిస్తూ ఉన్నాము. కనుక ఇదంతా యూరియా లేదు నిజామాబాద్లో అనే ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధము. రాష్ట్రంలో యూరియా సమస్య ఉంది అని చెప్తున్న నాయకులు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరత్ర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, యూరియా వచ్చేది కేంద్రం నుండి. మరి 10 లక్షల టన్నుల యూరియా రావాల్సింది 7 లక్షల చిలుకు ఇచ్చిండ్రు. ఇంకా 2,93,000 టన్నుల యూరియా మనకు రావాల్సింది. మరి అది రావాల్సి ఉంది అని తెలిసి కూడా మీరు కేంద్రం నుంచి యూరియా ఇవ్వకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వంపై బురదల్లే కార్యక్రమం చేపట్టడానికి ఇది నిదర్శనము. దయచేసి రైతు సోదరులకు నేను విన్నపము 2 చేతులు నమస్కరించి కోరేదేమంటే, క్రియేట్ చేస్తూ వాళ్ళు ఇబ్బందులు పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం నిందలు మోపుతూ ఉన్నారు. కానీ స్వయంగా రైతు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రైతులకు అన్యాయం చెయ్యరు, రైతుల పక్షాన ఉంటాడు, మీ సమస్యలు తీర్చడానికి వారు ముందుంటారు. అదేవిధంగా ఈ యూరియా విషయంలో మా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారు కేంద్రానికి వెళ్ళి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది. కలిసి మా రిక్వైర్మెంట్ ఇంత ఉన్నది, మీరు ఈ యూరియా పంపాల్సింది ఉన్నది, మా స్టేట్ ఇది ఇంత డ్యూ ఉన్నది అన్ని స్టాటిస్టిక్స్తో పర్పస్గా చెప్పి అధికారులను పంపించి అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా మరి అదే విధంగా అక్కడ మా పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అక్కడ మాట్లాడి వాళ్ళందరితో కలిసి యూరియా గురించి అడిగితే వాళ్ళు పంపకుండా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఇక్కడ ఈ డ్రామా ఆడడం అనేది, ఈ డ్రామాని రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇక నిన్నగాక మొన్న అధికారులు కోల్పోయిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ పార్టీ ఒక చిల్లర పార్టీ, అధికారులు చిల్లర పార్టీ. నీకు అధికారం పోయిన తర్వాత నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుంది. గతంలో అధికారం కూడా ఏం మాట్లాడినావు, ఎట్లుండే నీ పరిస్థితి,